స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి భక్తుడైన దావీదు రచించినటువంటి 30వ కీర్తన 11వ చరణం చదువుకుని క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. కోలంక ప్రాంతాన్ని బట్టి ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ స్వార్థ సంఘమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినము చేరి ఉన్న మమ్మల్ని దర్శించండి. నీ వాక్యము చేత ఆదరించి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మా జీవిత యాత్రలో మేము ముందుకు సాగడానికి కృపణీయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా చుట్టూ పొంచున్న అపవాది శక్తులన్నీ లయపరిచి నీ కార్యము జరిగించండి. లైవ్ ద్వారాను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను నీ వాక్యం వింటున్న ప్రతి వారిని ఈ దినమును దర్శించి నువ్వు అందరితోనూ మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని నీ దాసుని ప్రభా నీ శిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత నింపి నోటికి కావలసిన నీ మాటలు అనుగ్రహించి నీ చేతి నీడలో కప్పి నీవే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీకును లైవ్ లో ఉన్న వారికి యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. కొద్ది నిమిషాలు క్లుప్తంగా ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని బలను సమీపిద్దాం. ఈ 30వ కీర్తన భక్తుడైన దావీదు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. మన జీవితాల్లో మనం ఎప్పుడు మౌనంగా మనం ఉండాలో, ఎప్పుడు మౌనంగా మనం ఉండకూడదో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగానే. మహాత్మా గాంధీ గారు ఎవరో కన్ఫ్యూషన్ అనే శాస్త్రవేత్త ఎవరో మొత్తానికి ఒక మాట అంటారు. ఏమనంటే, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండుట, మౌనంగా ఉండవలసిన సమయంలో మాట్లాడుట, ఈ రెండు తప్పే అంటాడనమాట. హల్లెలూయా. మేబీ మహాత్మా గాంధీ అనుకుంటాను, నేను రాసుకున్నాను, ఇవి నా డైరీలో ఉంటాయి ఈ సూక్తులు. అంటే మన జీవితంలో మౌనం అనేది ఖచ్చితంగా ఉండాలి, మాట్లాడుట అనేది కూడా ఉండాలి. కానీ ఎప్పుడు మౌనంగా మనం ఉండాలో, ఎప్పుడు మౌనం వీడి మాట్లాడాలో మనం తెలుసుకోవాలి. లేకపోతే కొంత అనర్థం అనేది ఏర్పడుతుంది, కొంత నష్టం అనేది కలుగుతుంది అన్నమాట. కొన్నిసార్లు మనం మాట్లాడేస్తాం, నేను మౌనంగా ఉంటే బాగున్నా, అనవసరంగా మాట్లాడి ఈ వివాదానికి కారణమయ్యాను అని బాధపడతాం. కొన్నిసార్లు నేను అక్కడ మౌనంగా ఉండిపోయాను, నేను అక్కడ మాట్లాడితే బాగున్ను అని అనుకుంటాం. సో ఈ కీర్తన ద్వారా దావీదు ఒక అద్భుతమైన పాఠాన్ని క్రైస్తవ సమాజానికి నేర్పిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దావీదు భక్తుడంట తన జీవితంలో మౌనంగా లేడు అంట. అంటే మౌనంగా ఉండవలసినటువంటి స్థితి, మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి దావీదు జీవితంలో ఏర్పడినప్పటికీ దావీదు ఎదిరించి తెగించి మౌనాన్ని వీడి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి కీర్తించడానికంట. చాలా మంది దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి కీర్తించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు. ఈడ అందరికి ఇస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటారు, పట్టించుకోరు, సైలెంట్గా ఉండిపోతారు అన్నమాట. ఆ మౌనం పాపము కదా, ఆ మౌనంగా ఉండటం నిర్లక్ష్యం కదా, అది అశ్రద్ధ అవుతుంది. అంటే అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా రకరకాలుగా ఎన్నో ఉంటాయి. అలాగే చుట్టూ భయపెట్టే వాళ్ళు కూడా ఉంటారు అండి. మౌనంగా ఉండుట, మాట్లాడుట, మౌనంగా ఉండుటప్పుడు మాట్లాడుట, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండుట రెండు తప్పు అన్నాను కదా. ఇది కొంచెం క్లారిటీ ఇస్తాను మీకు, అవసరాన్ని బట్టి ఒక వాక్యాన్ని చూసి ముందుకు వెళ్దాం. అందరికీ పరిచయమైన వాక్యము అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురును యోహానును వారిని చూచి
దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చింది. ఆమేన్. చాలండి. అంటే ఇక్కడ కొంతమంది ఈ అధిపతులు, అధికారులు, నాయకులు అపోస్తుల్ని బెదిరిస్తూ ఉన్నారు. మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరట ఈ అధికారుల బృందం. అంటే ఇప్పుడు మౌనంగా ఉండాలని వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ శిష్యులు ఏం చేశారట? మౌనంగా లేరు మాట. అంటే ఇంకొకరు భయపెడుతున్నారు, నిన్ను మౌనంగా ఉండవలసిందేనని, నువ్వు మాట్లాడడానికి వీలు లేదని భయపడుతూ ఉంటే వీళ్ళు మనుషుల్ని, అధికారుల్ని చూసి భయపడలేదంట, దేవునికే భయపడి. అందుకు పేతురును, యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటకి మౌనంగా ఉండవలసిన సమయంలో మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండట రెండు తప్పంటే, ఇప్పుడు వీళ్ళు మౌనంగా ఉండమంటున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. తప్పవుతుందా? కాదు, ఇది వేరే. అందుకే క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. అలాగ భక్తుడైన దావీదు జీవితంలోను కూడా తన చుట్టూ ఉన్నటువంటి స్థితులు, పరిస్థితులను బట్టి మౌనంగా ఉండిపోవాలి తను. అందుకే ఆ 30వ కీర్తన 11లో మూలవాక్యం అది ఎత్తుకున్నాను. నా ప్రాణము మౌనంగా ఉండలేదంట. ఏం చేసావు అంటే, నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు అని చెప్పాడు. చూడండి ఎలా మార్చాడు అంటే, ఏ స్థితిలో మార్చాడు? దావీదుకి అంగలార్పు ఉందంట. అంటే ఎంతో వేదన ఉంది, ఎంతో బాధ ఉంది, ఎంతో కష్టం ఉంది. ఆ స్థితి మారిపోయిందంట, నాట్యంగా మారిపోయింది. నీ దుఃఖ దినములు సమాప్తమగును, నీ కన్నీరు నాట్యంగా చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎలా మారుస్తాడట? ఆ 30వ కీర్తన మొదటి వచనం చదువుదాం, చరణం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక. ప్రార్థిస్తున్నాడు. యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనీయక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టిగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించడి. హల్లెలూయా. కనుక ప్రతి భక్తి జీవితంలోనూ కొంత శత్రువులు అనేది మనకి ఏర్పడతారు. నిష్కారణంగా మన మీద పగబెట్టి శత్రుత్వాన్ని పెంచుకుని మనల్ని ద్వేషించడానికి కొంతమంది సాతాను చేత ప్రేరణ పొంది ఉంటారు సిద్ధంగానే. నిజమే. కనుక దావీదు తన జీవితంలో ప్రార్థించాడు దేవునికి. దేవుడు ఏం చేశాడంటే, యెహోవా నా శత్రువు నా విషయమే సంతోషింపనీయక నువ్వు నన్ను ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. అంటే మన అంగలార్పును దేవుడు ఎప్పుడు నాట్యంగా చేస్తాడు, దేవుడు మనల్ని ఎప్పుడు లేవనెత్తుతాడు అని అంటే, మనం మౌనంగా ఉండిపోక దేవుని సన్నిధిలో మనం నోరు తెరిచి మాట్లాడేప్పుడంట. హల్లెలూయా. చాలా మంది మౌనంగా ఉండిపోతారు. చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, చాలా శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అంటారు. సరే, ఆ పరిస్థితులు అందరికీ ఉన్నాయి. మరి ఉన్నప్పుడు నువ్వైతే ఏం చేస్తావు? ఒకవేళ అలా నన్ను అడిగితే, నీకు అలాంటి పరిస్థితులు మీకు ఏర్పడినప్పుడు మీరు ఏం చేసేవారు అని నన్ను అడిగితే, నేను ఒకటి చెప్తాను, ఉపవాసం ఆయన పాదాలు పట్టుకునేవాడిని. హల్లెలూయా. మనుషులతో తక్కువ మాట్లాడి, మనుషులకి నేను తక్కువ కనబడి, దేవునికి కనబడుతూ ఆయనతో మాట్లాడడానికి నేను ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో మొరపెట్టి కన్నీరు కార్చేవాడిని. ప్రభువా, నువ్వు అప్పగించిన పని పాడవడానికి వీల్లేదు. ఆ పని పాడు చేయడానికి వ్యక్తులు, శక్తులు కలిసి ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. నేను బలహీనుడిని, నా వల్ల కావడం లేదు, సహాయం చేయండి, ఆగిపోకూడదు ప్రభువా అని ప్రభు దగ్గర ప్రార్థన, నిద్రపోకుండా భోజనం మానేసి మెలకువగా ఉండి మొరపెట్టి ప్రార్థన చేసేవాడిని. అందుకే నేను పాట రాశాను, వేదనలో శోధనలో నే నలిగిపోతున్నా, జీవిత యాత్రలో నే నలసిపోతున్నా, వేదనలో శోధనలో నే నలిగిపోతున్నా, జీవిత యాత్రలో నే నలసిపోతున్నా, ఆవరించుమా ఆదరించుమా ఆదరించుమా
ఆవరించుమా, ఆత్మతో నడుపుమా, నీ ఆత్మతో నడుపుమా, ఆత్మతో నడుపుమా, నీ ఆత్మతో నడుపుమా. హల్లెలూయా. వేదనలో శోధనలో నేను అలిగిపోతున్నా, జీవిత యాత్రలో నేను కరిగిపోతున్నా. అంటే నేను దేవుడు చెప్తూ ఉన్నాను, నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇలాంటి పరిస్థితి ఉంది, నా వల్ల కాదు ప్రభువా, నన్ను ఆదరించు, నన్ను ఆవరించు, నీ ఆత్మతో నడుపు. అందుకనే మన భక్తి జీవితంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, అంటే శ్రమకాలం, శోధన, కష్టము, నింద, బాధ, ఇబ్బంది కలుగుతూ ఉన్నటువంటి వేళలో నువ్వు మౌనంగానే ఉండిపోకంట, దేవుణ్ణి నువ్వు కీర్తించాలంట, కొనియాడాలంట, మొరపెట్టాలంట. నీ అంగలార్పు దేవుని సన్నిధిలో నువ్వు తెలియపరచాలి, వ్యక్తపరచాలి. దేవుని సన్నిధిలో నువ్వు కాచినటువంటి ప్రతి కన్నీటిని కూడా దేవుడు లెక్కగట్టి కొలత కొలిసి ఆయన కవిలలో రాశాడట. పాల కేంద్రం దగ్గరికి వెళ్తుంటాం, ఏంటి పాలు తీసుకుని వస్తారు కేంద్రం దగ్గరికి. ఆ క్యాన్లో పాలు ఆ కొలత కొలుసుకుని దాని మీద తూకం పెడితే అది ఎన్ని లీటర్లు ఉందో, అది క్వాలిటీ నీళ్ళు కలిపిందా కాదా అంతా చెక్ చేసుకుని వాళ్ళు ఆ క్వాంటిటీ తగ్గట్టుగా వాళ్ళకి రేటు చెల్లిస్తారు కదా. అలాగనే దేవుడు కూడా, దేవుని ఎదుట మనము కాచిన కన్నీళ్లు కూడా లెక్కగడతాడట దేవుడు, గొప్ప ఆశీర్వాదం ఇస్తాడట దేవుడు. ఏంటి నేను చెప్తున్నాను, రక్తము ప్రాణాధారము మనిషికి కదా, రక్తం చాలా విలువైందే. పిల్లలు బ్రతకడానికి బాల్యం నుండి వారికి తల్లిపాలు చాలా అవసరం. మనిషికి ప్రాణాధారం రక్తం చాలా అవసరం. అలాగే నేను చెప్తున్నా ఏంటంటే మన కన్నీళ్లు చాలా అవసరం. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఒలికించబడడం, మన కన్నీళ్లు చాలా చాలా అవసరం. నిజాన్ని చెప్పాలంటే అప్పుడు ఆ పాలు తాగకపోతే బిడ్డ బ్రతకదు, ఆ రక్తం లేకపోతే మనకి ఆరోగ్యం రాదు, ప్రమాదం కలుగుతుంది. అలాగిన మన కన్నీళ్లు ప్రభు పాద సన్నిధిలో లేకపోతే మనకు ప్రమాదం మాట ఉండాలి. నా కుమారుడు, నా కుమార్తె, ఇగో వాళ్ళు వేదనలో శోధనలో వారు కలుగుతున్న పరిస్థితుల్లో నా ఎదుట నా కొరకు కాచిన కన్నీరు ఇదిగో అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు మాట. కనుక అలాంటి అంగలార్పును ఒకరోజు దేవుడు చూడగా 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 ఏం చేస్తాడంటే నాట్యంగా మార్చేస్తాడంట. అందుకే యేసన్న గారు పాడినటువంటి ఒక పాటలో, నా అరణ్య రోదనను ఉల్లాసముగా మార్చని. అది ఏ పాట? రాజా జగమెరిగిన రాజా. హల్లెలూయా. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. ఏ పాట అది? హల్లెలూయా. అంటే దైవజనుడు చెప్తూ ఉన్నాడు, ఒక అరణ్యం అంటే ఒక రోదనను ఆయన దేవుని సన్నిధిలో కుమ్మరించగా, వ్యక్తపరచగా, దేవుడు ఒక రోజు ఏం చేశాడు? అరణ్య రోదనను ఉల్లాసంగా మార్చేసాడట. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణము మౌనముగా ఉండక ఏం చేసిందంట? నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. కనుక 37వ కీర్తనను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది కూడా భక్తుడైన దావీదు రచించినటువంటి కీర్తనే అండి. ఈరోజు చిన్నవసల్లోనూ కీర్తనలోనే వాక్యం చెప్పాను, పెదవసల్లోనూ కీర్తనలోనే వాక్యం చెప్పాను. ఇప్పుడు కోలంకలోను కూడా ఇది కూడా దావీదు కీర్తనలే. హల్లెలూయా. 7వ చరణం దావీదు కీర్తన, 37వ కీర్తన. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూసి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకున్న వాణిని చూసి వ్యసన పడకము. చూడండి, దేవుడు ఒక విచిత్రమైన మాట ఇక్కడ వ్రాయించాడు. ఏమంట? యెహోవా ఎదుట మనం ఎలా ఉండాలంట? మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము అంటూ ఉన్నాడు. ఎందుకు కనిపెట్టాలట? ఏంటి?
ఆ పై వచ్చింది చెప్తుంది చూడండి, చెడ్డవారిని చూసి వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరి పడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మికించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వను వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టము. మరి దావీదు మౌనంగా ఉండొద్దు అన్నాడు ఇందాక. అంటే ఏంటి, అక్కడో మాట ఇక్కడో మాట చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ నగ్గక ముందు మాట అన్నాడు, నెగ్గిన తర్వాత మాట అంటున్నాడు. అలాగా దావీదు ఇక్కడ అంటున్నది కాదు. అంటే అక్కడ ఎందుకు మౌనంగా లేడు? నాకు కష్టం వచ్చింది, బాధ వచ్చిందని నా దేవుణ్ణి స్తుతించడం నేను ఎందుకు మానేసుకోవాలి? అపోస్తులను ఆటంకపరిచినట్లుగా మాట్లాడకూడదు. మీరు మౌనంగా ఉండాలంటే వాళ్ళు మౌనంగా ఎలాగైతే లేరో, దావీదు జీవితంలో ఎన్నో ఆటంక పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మౌనముగా ఉండక దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడితో మాట్లాడుతూ తన అంగలార్పునంతా ఒలికించాడండి. దేవుడు ఏం చేశాడంటే నాట్యంగా మార్చాడు. అదే దావీదు మళ్ళా ఇక్కడ ఏమంటాడో, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకో అంటున్నాడు. మరి నువ్వే కదయ్యా మౌనంగా ఉండలేదన్నావు, ఇప్పుడేంటి మౌనంగా ఉండమంటున్నావు? ఎందుకు మేము ఉండాలా ఉండకూడదా? రెండు దావీదు చెప్పాడు, కొన్ని ఇంకో భక్తుడు చెప్పాడు అనుకుంటే వేరే కాన్సెప్ట్ అది. అంటే ఇక్కడే దేని కొరకంట అంటే తెగించి మనం కొన్నిసార్లు ఇతరులు ఎదుట, అందుకంటున్నాను కొన్నిసార్లు మౌనంగా ఉండవలసిన సమయంలో ఉండాలి, అది దైవ నిర్ణయం. నువ్వు మౌనంగా ఉండిపోసిన సమయంలో ఉండాలి, అది దైవ నిర్ణయం. కొన్నిసార్లు నువ్వు మౌనంగా ఉండకూడదు. ఏంటి, దేవుడు ఉండనివాడు. అక్కడ గాడిదకు వాక్కు ఇచ్చాడు, మౌనంగా ఉన్న గాడిద మాట్లాడేసింది అంతే ప్రవక్తతోటి. అలాగా మనం చిన్నోళ్ళమైనా బలహీనులమైన కొంతమంది జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి దేవుడు కొన్నిసార్లు అలాంటి వాక్యను ధైర్యాన్ని మనకిస్తాడు. మనం మాట్లాడడానికి కృప చూపెడతాడు మాట ఆయన. అప్పుడు మాట్లాడాలి. మిగిలిన సమయంలో మనం ఏం చేయాలంటే ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, మన చుట్టూ అన్యాయం చేసే వ్యక్తులను బట్టి, అక్కడ అదే చెప్తుంది మొత్తం అంతా. చెడ్డవారిని చూసి వ్యసన పడకము, దుష్కార్యం చేయవారిని చూసి మచ్చరి పడకము. ఎందుకు నువ్వు మౌనంగా ఉండాలంట? నీ శత్రులకి దేవుడు సిగ్గు కలగజేయబోతున్నాడట. అందుకు నువ్వేం చేయాలంట? కనిపెట్టి దేవుని సన్నిధిలో మౌనంగా నువ్వు ఉండాలట. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు కాళ్ళు అడుకోను, వాళ్ళు చెయ్యి అడుకోను అని తిడతారు నోరు తెరిచి కదా. వాళ్ళు కాళ్ళు చేతులు అడగొడతారు అనమాట, నోరు తెరిచి మాట్లాడతాను. ఎందుకు అలాంటి ఇంకా పెద్ద ఫైట్లు అయిపోతాయి. నిజంగా చెప్తున్నా, భక్తి జీవితంలో మన ఎదుటి వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోవడాన్ని మనం కోరుకోకూడదు కూడా. కానీ ఖచ్చితంగా దేవుని పనికి ఆటంకంగా ఉన్నప్పుడు, మన జీవితం మీద అనవసరమైనటువంటి బురద జల్లుతూ మనల్ని నష్టపరుస్తూ మోసపరుస్తున్నప్పుడు, నువ్వు ఆ విషయమే దేవుని సన్నిధిలో మూలుగుతూ మౌనంగా ఉన్నావనుకో, నువ్వు నోటు ద్వారా ఇవ్వాల్సిన కోటింగ్ కంటే, నువ్వు క్రియల ద్వారా ఇవ్వాల్సిన కోటింగ్ కంటే దేవుడిచ్చే కోటింగ్ గట్టిగా ఉంటదంట. అందుకు మౌనంగా ఉండమంటున్నాడు భక్తుడు. ఎందుకంటే వాళ్ళు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, మాడిపోదురు అట. హల్లెలూయా. అంటే మనం మౌనంగా ఉండకుండా అక్కడ మనం మాట్లాడడం మొదలెట్టనుకో, దేవుడు అంటాడు, సరే మరి నువ్వే అంతా చూసుకుంటున్నావు కదా, సరే చూసుకో, మరి అయితే నేను మౌనంగా ఉంటాను, నువ్వు నీకు నచ్చినట్లు ప్రవర్తించండి. అందుకే మనం కొంతమంది దాని కొరకు ఇన్వాల్వ్ అవుతాం. ఇన్వాల్వ్ అప్పుడు, అమ్మ మేము ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు సైలెంట్గా ఉండండి, మరి మీరు సైలెంట్గా ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం, లేదా మీకు నచ్చినట్లు ఉంటారంటే మేము డ్రాప్ అయిపోతాం అంటాం కదా, క్యాజువల్గా అలాగంట. దేవుడు కూడా అలాగే అంటాడు. దేవుడు మౌనంగా ఉండాలని అనుకున్నప్పుడు మనం మౌనం అయిపోవాలి మాట, అర్థం అయిపోవాలి మనసు, అలా అయిపోవాలి. అప్పుడు ఆయన చూసుకుంటాడు మాట. ప్రతీకారము చేయు దేవుడట, శత్రువుల మీద పగ తీర్చుకునేటువంటి దేవుడంట. ఎలా తీర్చుకుంటాడు, ఎప్పుడు తీర్చుకుంటాడు అంటే దావీదులాగా నువ్వు మౌనం ఉండక ఆయనకి నిన్ను గూర్చి అప్పగించుకున్నప్పుడు, నీ సమస్యను ఆయనకు అప్పగించినప్పుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, అలా పెట్టినప్పుడు నువ్వు అప్పుడు నోరు తెరుస్తావు, బిగ్గరగా చేస్తావు. ఆ సమయం వచ్చినప్పుడు తర్వాత ఏం చేయాలంటే నిన్ను ఇంకా రెచ్చగొడతారు, ఉద్రేకానికి లోయినట్లుగా రకరకాలు చేస్తారు. నువ్వు అప్పగించి, ప్రభువా ఇగో తండ్రి నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నువ్వే చూసుకో అని మౌనంగా ఉన్నప్పుడు మన శత్రువుల మీద పగ తీర్చుకుని వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాడట దేవుడు. అక్కడ మౌనంగా ఉండలేదు, ఇక్కడ మౌనంగా ఉండమంటుంది లేఖనమాట. కాబట్టి తన మార్గమును వర్ధిల్లు వాడిని చూసి వ్యసన పడకు, దురాలోచనలు నెరవేర్చుకున్న వాడిని చూసి వ్యసన పడకము,
కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడికే కారణము. కీడి చేయవారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుందురు. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. అంటే ఒక రకంగా లోకలు అంటారు మౌనం అంగీకారానికి సాదృశ్యం అని. దేవుడి సన్నిధిలో కూడా అంటే ఆ ప్రజలందరి ఎదుట ప్రభుకి అప్పగించుకుని, దేవా నువ్వు జోక్యం చేసుకో తండ్రి, నరమాతులు నీపై జయమొందనివ్వక నాయన, నా శత్రులు చెలరేగిపోతున్నారు అని మనం ఆయనకు అప్పగించుకోవాలంట. మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మాట్లాడతాడు ఇతరులతోటి, మన విరోధులతో, శత్రులతోటి ఆయన మాట్లాడుతూ ఉంటాడు, రకరకాలుగా చేస్తూ ఉంటాడు. నన్ను చాలా హేళన చేసేవారు సేవ చేస్తున్నటువంటి దినాల్లో. చాలా హేళన చేసి భయంకరంగా అవమానించి రకరకాలుగా తోలునాడి మాట్లాడేవారు. చాలా బాధ అనిపించేది, చాలా వేదన అనిపించేది. ఒంట్లో రవ్వంత ఊపు లేకుండా నేను ఏదో సేవ చేస్తూ ఉంటే ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, మాటి మాటికి ఎక్కడ పడితే అక్కడ నన్ను అవమానిస్తూ ఉన్నారు తండ్రి, చాలా బాధ అనిపిస్తుంది తండ్రి అని ప్రభు దగ్గర మూలిగేవాన్నమాట. నేను మూలిగేవాన్ని. అలా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, నడిపింపుడు బట్టి నేను అవమానాలు పడుతూ ఏం చేసేవానంటే ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాడిని అండి. చెవిటోళ్ళలాగా అయిపోయేవాడిని. రకరకాలుగా జోక్ చేసి హేళన చేసి అండి. నేను తినే భోజనం మీద కూడా కామెంట్ చేసేవారు. నాకున్న బలహీనతను బట్టి నాకు రేషన్ బియ్యం ఇలాంటివి తిన్నప్పుడు త్వరగా నొప్పి వచ్చేసి బ్లడ్ మోషన్స్ అయ్యి రకరకాల ఇబ్బంది ఉండేది. అందువల్ల ఎక్కువ కాలం నా జీవితంలో నేను అవి రేరుగా తిన్నాను అంతే. ఎప్పుడో రేరుగా నేను తినడం. అయినా బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరికి ఇబ్బందిగా ఉండకున్నట్లు ఏదంటే తినేస్తాను. నేను తినే విషయంలో ఎవరికి ఇబ్బంది పెట్టనమాట. అలాగా కొన్నిసార్లు నాకు పడనిది కాబట్టి ఇంకొక వస్తువు నాకు అక్కడ పెడితే దాని మీద కామెంట్ చేసి, సేవ మీద కామెంట్ చేసి ఎన్నో రకాలు చేసేవారు. బాధ అనిపించింది, చాలా వేదన వచ్చేసేది. మోగోళ్ళగా అయిపోయి ఎన్ని అనుకున్నా సరే చెవిటోళ్ళగా కొన్నిసార్లు అనుకునేవాడిని. నాకు నోరు ఉంది కదా, ఉండలేకపోతున్నాను మాట్లాడకుండా, నేను మోగోడిని అయిపోతే బాగుండు ప్రభా అని ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అవతల రకరకాలుగా మాట్లాడుతుంటే ఒక మాట అన్న అనుకుని ఉండలేం కదా, అనాలనిపిస్తుంది. కనుక మనం అంటే ఏం కలుగుతుందో అని మళ్ళీ భయం వేసి దైవ భయం కలిగి, ప్రభా నేను మోగోడిని అయిపోతే బాగుండు, నేను చెవిటోని అయితే బాగుండాలి, మాటలు నాకు వినిపించేస్తున్నాయి. వినబడేలాగా అనేవారు, కావాలని ప్రతిదీ తెలిసేలా వినబడలే చేసేవారు. అంటే లోపల కోపం వచ్చేది, బాధ వచ్చేది, వేదన వచ్చేది, చాలా దుఃఖం వచ్చేది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈయన ఏమనుకుంటాడో, నేను ఏమన్నా రియాక్ట్ అవుతూ ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడో, అనవసరంగా వీళ్ళ కోసం ఆయన నాకు దూరం అయిపోతాడో అని, ప్రభా నేను మోగోడిని అయిపోతే బాగున్నాను, నేను ఇలాగా చెవిటోని అయిపోతే బాగున్నాను అనుకుని నేను ప్రార్థన చేస్తున్నాను. రోజు స్టీవెన్సన్ గారు పాటను పడుతుంది నేను అలా ప్రార్థనలో ఉన్నప్పుడు. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. అది కొట్టు. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలో ప్రహర్షించని, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. హల్లెలూయా. ఎక్కడో రేడియోలో పాట వినబడుతుంది, ప్రార్థన చేస్తుంటే ఇలాగా, మోగోని అయిపోతే బాను, చెవిటని అయిపోతే బాను,
తట్టుకోలేకపోతున్నాను అన్ని రకాలుగా మాట్లాడుతుంటే నాకు బాధ వచ్చేస్తుంది ప్రభువా. విని మాట్లాడకపోతే చేతకానోడు అనుకుంటున్నారు, ఏమీ తెలియనోడు అనుకుంటున్నారు. కనుక నేను ఇప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం రైటేనా? అలాగలా నలిగిపోతున్నాను, వేదన పడిపోతున్నాను. ఎవరితో అన్నా ఏమన్నా పంచుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి నాకు. నీ మాట నా పాటగా ప్రతి క్షణం ఆయన స్వరం వాడాలి, ఆయన పాట ఇలాగానే మాట్లాడేసరికి అప్పుడు అనిపిస్తుంది, అవును నేను మోగొండ అయిపోతే మరి ఏసై కోసం నేను ఎలా చెప్పేది ఇతరులకి? నాకు మాటలు రాకపోతే ఎవరికి ఎలాగ చెప్తాను? ఎవరో రకరకాలుగా అంటున్నందుకు నేను మోగొండ అయిపోవాలంటే నేను అనుకుంటున్నాను, మరి ఆయన మాట నేను ఇతరులకి ఎలా ప్రకటిస్తాను? తమ్ముడు అది కదా బ్యాటరీలే. అలాగా నేను చాలా బాధపడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు ఈ పాట ఎక్కడో నాకు వినబడడం, ఈ పాటను బట్టి మరి దేవుడు నా పట్ల కార్యం చేయడం, మరలా ఒక నూతనమైనటువంటి తీర్మానంలోనికి నేను రావడం అనేది జరిగిందన్నమాట. హల్లెలూయా. నిజమే. అంటే మనకి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు బట్టి కొన్నిసార్లు చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రభువా నన్ను చంపే నా కొద్ది జీవితం, నన్ను తీసుకెళ్ళిపో అని అవి కూడా ప్రార్థన చేస్తాం కదా. అంటే మనకు కలుగుతున్న పరిస్థితులను బట్టి సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు వచ్చి, అవునప్పుడు ప్రార్థన చేసావు కదా, తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని వచ్చేందుకు దేవుడు. అప్పుడు వెళ్ళిపోవడానికి ఇష్టపడతావా? అయ్యో, బాధలో అనేసావు ఆ మాట, బాధలో ప్రార్థన చేసావు. దేవుడు అలాగే అందరి ప్రార్థనలు పట్టించుకుని నువ్వు అప్పుడు ప్రార్థన చేసావు కదా, తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను రా అన్నాడు అనుకో. నేను రానంటారు అందరూ. మరి నువ్వే కదా ప్రార్థన చేసావు, చెప్పు ఎందుకు చేసావు నాకు అంటే, ప్రభువా ఏమో చేసేస్తావు, నువ్వు ప్రతిదీ తినేస్తావా? ఆయన ప్రతిదీ వింటాడు, నవ్వుకుంటాడు. ఆయన వీళ్ళు ఇప్పుడు ఏదో జరిగిందని ఎంత బాధపడిపోతున్నారు. రేపు ఇది ఎంత నా మేలు కొరకే జరిగిందని వీళ్ళే సాక్ష్యం ఇస్తారు మళ్ళని. ఇప్పుడు చూడు ఎంత బాధపడిపోతున్నారు అని ఆయన నవ్వుకుంటాడు అంట. నిజంగా నేను చెప్తున్న మాట ఏంటంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసా? మన కోసం అహర్నిశలా, అందుకే ఇశ్రాయేలు కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోవద్దు, అంతలాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుతూ నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడు, జీసస్ ఈజ్ మై సేవియర్, జీసస్ ఈజ్ మై మాస్టర్. అంటే నన్ను నడిపించేటువంటి నావికుడు ఆయనే, నన్ను కాపాడే రక్షకుడు ఆయనే అన్నాడు అన్నమాట. చాలా ఆనందం అనిపించింది అలా అన్నప్పుడు. నిజమే, ఎలా నడిపిస్తున్నాడు దేవుడు. కొంతమంది మనల్ని చెడు మార్గాల్లో నడిపిస్తారు, నాశనం అయిపోయే విధంగా, పాడైపోయే విధంగా నడిపించి వదిలేస్తారన్నమాట, తోసేసి వదిలేస్తారన్నమాట. కానీ దేవుడు అలా కాదంట, మంచి మార్గంలో నడిపిస్తాడు, ఎదురవుతున్న దాంట్లో కాపాడుకుంటాడంట ఆయన. కాబట్టి ఈ 31 కీర్తన 11 ఏం చెప్పిందంటే, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు. ఈరోజు దేవుని ప్రేమను పొందుతున్న క్రైస్తవం అంశం అడిగి పెడుతున్న రెండో సరిగా త్వరగా ముగించేస్తాను. దేవుని ప్రేమ పొంది, దేవుని మేలులు పొంది, దేవుని ఆశ్చర్యాలు కన్నులారా చూసి మౌనంగా ఉండిపోతున్నారు చాలా మంది. ఆయన్ని కీర్తించట్లే, ఆయనను మహింపరచట్లేదు, ఆయన్ని గణపరచడానికి దేవుడు అవకాశం ఇస్తుంటే కొంతమంది సిగ్గని, భయమని, ఇంకోటని మోగోలైపోతున్నారు. అక్కడ దావీదు అలా లేడంట, మౌనంగా ఉండలేదంట. దావీదు ప్రాణం దేవుడిని ఏం చేసింది? గణపరిచింది, కీర్తించింది, కొనియాడింది. మన ప్రాణం కూడా అలా ఉండాలి. అది తొందరపడుతుంది. నా ప్రాణమా నాలుగు నీళ్ళు ఎలా తొందరపడుచున్నా, దీని మీద పాట కూడా నేను రాశాను, ఇప్పుడు పాడను. కానీ దావీదు ప్రాణం కూడా తొందరపడింది కదా, నా ప్రాణమా నాలో నీవెలా తొందరపడుచున్నావు అన్నాడు. భక్తుల ప్రాణాలన్నీ కూడా ఇలాగా తొందరపడ్డాయి. మళ్ళీ దావీదు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొక అన్నాడు. హల్లెలూయా. అంటే మన ప్రాణం బాధ కలిగితే, ఇబ్బంది కలిగితే అది బయటకు వెళ్ళిపోవడానికి తొందరపడుతుంది. ఆ ప్రాణాన్ని పట్టుకుని దావీదు అంటాడు, ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని స్తుతించమ్మా అంటున్నాడు తన ప్రాణాన్ని. హల్లెలూయా. కాబట్టి రోజు క్రైస్తవ సమాజానికి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని ఏం చేస్తున్నారంటే, స్తుతించవలసినటువంటి వాళ్ళు స్తుతించడం మానేసి మోగోళ్ళు అయిపోతున్నారు. దేవుని సన్నిధిలో అంగలార్చవలసింది మానేసి మోగోళ్ళు అయిపోతున్నారు. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు మౌనంగా ఉండమన్నప్పుడు ఏమో మాట్లాడతారు వీళ్ళు. దేవుడేమో అమ్మా మీరు కనిపెట్టుకుని నా కొరకు ఉండండి, నేను మీ పక్షంగా మాట్లాడతాను అన్నప్పుడు వీళ్ళు మాట్లాడతారు అన్నమాట. దేవుడు మాట్లాడడానికి అవకాశం. కొన్నిసార్లు చూడండి, సేవకుని మాట్లాడినవారు, సేవకుడు చెప్తున్నది ఎన్నరు మాట్లాడినవారు వాళ్ళు మాట్లాడేస్తారు. వాళ్ళు మాట్లాడినప్పుడు సేవకుడు ఏం మాట్లాడతాడు? ఇంకా అక్కడ సేవకుడు మాట్లాడడానికి అవకాశం ఇస్తే అక్కడ ఏంటనేది చెప్తాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఏంటి
రాత్రి చెప్పాను పెదవసలో. కొన్నేళ్ళి పేతురు గారిని పిలిపించుకున్నాడు. పిలిపించుకున్న తర్వాత కొన్నేళ్ళు ఒకటి చెప్పాడు, ఆప్షన్ ఇచ్చి ఏమన్నాడు, దైవజనుడా, దేవుడు నీ నోట పెట్టినటువంటి మాటలన్నీ మేము వినడానికి ఇక్కడ కూడి ఉన్నాము, కాబట్టి దేవుడు నీకు అప్పగించింది అంతా మాకు బోధించు అన్నాడు. అవునా? ఆయన మాట్లాడాడు, వీళ్ళకి మేలు కలిగింది. ఈయన మౌనంగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతుంటే కుటుంబానికి ఆశీర్వాదం కలిగింది. అలా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం మౌనంగా ఉండాలి. కొంతమంది అవకాశం ఎవరు దేవుని కూర్చోబెట్టి వీళ్ళు మాట్లాడడం మొదలెడతారన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మన జీవితానికి ఇది ఒక ట్రిక్ మాట. ఇది చాలా అవసరం. ఇది ఇంకో కీర్తన దావీదు చెప్పాడు, అది చెప్పి నేను ముగించేస్తాను. 39 అనుకుంటాను, ఒకసారి రండి. 39వ కీర్తన 2వ చరణం. నేను ఏమీ మాట్లాడక, ఇది దావీదు కీర్తన. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చేనను పలుకుక నేను మౌనంగా ఉంటిని. ఓకే అండి, ఇక్కడ చూడండి మొదటి చరణం అన్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తియులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కముంచదని అనుకుంటుని. నేను ఏమీ మాట్లాడక మౌనునైతిని, క్షేమమును గూర్చేనను పలుకుక నేను మౌనంగా ఉంటిని, అయినను నా విచారము అధికమాయను. చూడండి, ఇక్కడ ఇంకొక మరి అర్థంలోకి వెళ్తుంది. అంటే దావీదు చుట్టూ భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు. దావీదు చుట్టూ భయంకరమైనటువంటి మనుషులు ఉంటుండగా దావీదు ఇప్పుడు ఏం చేశాడంట, తన నాలుకతో కూడా పాపం చేయలేదట. అంటే అర్థం ఏంటి? నాలుగుతో పాపం ఎలా చేస్తారు అంటే, కాని మాట ఏదైనా, పలకకూడన్న పలుకు ఏదైనా, మాట్లాడకూడదు ఏదైనా మాట్లాడేస్తే అది కూడా పాపం అవుతుందని 5వ కీర్తన 8వ చరణం. ఇది అప్డేట్ అయినట్టుంది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. అంటే పలకకూడని పలుకు ఏదైనా పలికితే పాపం అవుతుంది అనుకుని దావీదు ఏం చేశాడు, వారి ముందు తన నాలుగుతో పాపం చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును. భక్తిలో నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్క ఉంచేదని అనుకుంటా. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. భక్తిలో ఉన్నప్పుడు అంటే దావీదు ఎదుట ఏం చేశాడంటే నోటికి చెక్కం పెట్టుకున్నాను అంటే మాట్లాడుకుని ఉన్నాడట. ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడినా వాళ్ళు ఏదో వచ్చి చెప్తారు నీకు, నువ్వు ఓకెడితే చాలు నీ మెతుకు దోసేస్తారనమాట. అందులో నిన్ను ఆ పాపంలో పాల్గొని చేస్తారనమాట. అందుకు దావీదు నోటికి చెక్కం వేసుకుని మౌనంగా ఉన్నా సరే ఇప్పుడు ఏమైందంట, అయినా విచారములు అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలుకుతిని, యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపము. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు దావీదు. చెప్పు, నా అంతం ఎలాగుంది, అసలు నా ఆయుష్ భూమి మీద ఎంతవరకు ఉందో నాకు తెలియజేసే అంటూ ఉన్నాడు దావీదు. నిజమే, 3 కీర్తనలు చెప్పాను. 30వ కీర్తన 11 చెప్పాను, 37వ కీర్తన 5 చెప్పాను. నేను 39వ కీర్తన మొదటి 2 చరణాల నుండి చెప్తూ ఉన్నాను. మౌనంగా ఉండుట. ఎందుకు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది మనం తెలుసుకోకపోతే, దావీదు అన్నాడు చూసాము ఈ 39:1 నా నాలుగుతో పాపము చేయకున్నట్లని. ఖచ్చితంగా నువ్వు మనం అందరం నాలుగుతో పాపం చేసిన వాళ్ళు అయిపోతాం ఖచ్చితంగానే. అది తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కొంతమంది కావాలని రెచ్చగొట్టి నీ నోట్లో నుండి ఆ మాట అందరికి వినబడ్డట్లుగా బయటకు వచ్చేలాగా చేయడానికి పూనుకుంటారు. నోటికి చెక్కం పెట్టుకోవాలంట. అందుకే మరి దైవజనులు ఓఫిరి గారు లేకపోతే ఇంకొక భక్తులు ఎవరో తెలియదు కానీ, ఇంచుమించు నేను సేవకే రాకముందు డిగ్రీలో చదువుకున్నప్పుడే ఒక మాట నేను నేర్చుకున్నాను. ఏంటంటే, నలుగురితో ఉన్నప్పుడు నీ నోటిని కాసుకోవాలి, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచన కాపాడుకోవాలని. హల్లెలూయా. నలుగురు ఉన్నప్పుడు 4 రకాలుగా మాట్లాడతారు. అప్పుడు ఉద్రేకంతో ఆవేశంతో మనం ఏమో మాట్లాడతాం. అంటే అప్పుడు మనం మాట్లాడేటువంటి మాటలో దోషము కనబడుకున్నట్లు జాగ్రత్తగా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, కష్టకాలంలో బాధలో ఉన్నటువంటి యోబుని పరామర్శించడానికి బయలుదేరారు స్నేహితులు.
జోఫరు, బిల్దదు, ఎలీఫజు అనే ప్రాణ స్నేహితులు ముగ్గురు బయలుదేరారు. వారం రోజులు ఉన్నారట. యోబు స్థితిని చూసి అలా మౌనంగా ఉండిపోయారు, ఏం మాట్లాడకుండా వాళ్ళు. సరే వచ్చారు కదా ఆదరించడానికి, సరే చూద్దామని ఆయన అలాగ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు అలాగ ఉండిపోయిన తర్వాత వారం రోజులు అయిన తర్వాత మొదలెట్టారు. నువ్వు ఏమి పాపం లేకుండానే నీకు ఈ పరిస్థితి వచ్చిందా? నీ పిల్లలు ఏమైనా తప్పు చేశారేమో అందుకే చచ్చిపోయారు, లేకపోతే ఎక్కడైనా నీతిమంతుడు నశించాడా అని ఒక్కొక్కరు రకరకాల బాణాలు వేస్తున్నారు యోబుకి. ఇప్పుడు యోబుకి కలిగిన ఈ బాధ కంటే వాళ్ళ నోటి మాటలే ఎక్కువ గాయాలైపోతున్నాయి. అందుకని మనం మౌనంగా ఉండాలి కొన్నిసార్లు. ఏండి తెలీదు యోబుకి ఆ శ్రమ ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలియదు. యోబు ఎంత నీతిమంతుడో తెలుసు, కానీ శ్రమ ఎందుకు వచ్చిందో తెలియనందువలన వాళ్ళు యోబు మీద బొరచెల్లి నోటితో పాపం చేయడం మొదలు పెట్టారు. దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళకి సిగ్గు కలిగేలాగా చేశాడు. ఈరోజు చాలా క్రైస్తవ సమాజం అలాగే ఉంది. వారికి కనబడింది, వారికి వినబడింది, వారికి నోటికి వచ్చినట్లుగా అంటారు, నరం లేని నాలుకని. ఆ విధంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి పాపాన్ని మూట కట్టుకుంటున్నారు మాట. అందుకని నలుగురు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మన నోట్ల నుండి, అంటే వాళ్ళు కావాలని తప్పులు దొరికేలాగా, తప్పులు పట్టుకునేలాగా ఎదురు చూస్తున్న వారికి మనం అవకాశం ఇవ్వకూడదు అంట. అందుకని స్వార్థ ప్రకటిస్తున్న సేవకులైనా సరే, స్వార్థ చెప్తున్న విశ్వాసులైనా సరే, అన్యజనుల్ని రెచ్చగొట్టి వారిని బాధపెట్టి వాళ్ళని తృణీకరించి ద్వేషించడం కాదు, వారిని ఆలోచింపజేసేది స్వార్థ అంటే. హల్లెలూయా. ఆ విధంగా దావీదు ఎంత మౌనంగా ఉన్నా అందరి ముందునో ఈ బాధ విచారాలు అధికంగానే మారిపోయాట దావీదుకి. ఇలాగ దావీదు జీవితంలో మౌనాన్ని గురించి అనేక సంగతులు చెప్పాడు దావీదు, ఇదొకటే కాదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఎప్పుడు ఉండాలో మనం తెలుసుకోవాలి. మనం మౌనంగా ఉన్నప్పుడు అంటే దేవుడు మాట్లాడడానికి మనం అవకాశం ఇచ్చిన వారు అవుతాం. మనమే పూనుకుంటే దేవుడు మౌనం అయిపోతాడు. అప్పుడు మనం మాట్లాడడం మనం పూనుకున్నాం, దేవుడు మౌనం అయిపోతాడు. కనుక దేవుడు మౌనంగా ఉన్నప్పుడు నిన్ను మాట్లాడమన్నప్పుడు నువ్వు మాట్లాడాలి. దేవుడు మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వాలి దేవునికి. అప్పుడు మనం మౌనం మంచిది. ఎట్టకేలకు ఈ మౌనం అనేది ఏం చేస్తా తెలుసా? దేవుడు దిగి వచ్చేలా చేస్తుంది, మన శత్రువులకి మనం అవకాశం ఇవ్వలేని వారిగా చేస్తుంది. ఈ మౌనము సాతాను శక్తులకి నష్టము కలుగజేలా చూస్తుంది. కాబట్టి మౌనంలో ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని మేలులు దాగి ఉన్నాయి. కాబట్టి మనము దావీదులాగా మౌనంగా ఉండొద్దు. దేవుణ్ణి స్తుతించే విషయంలో మౌనంగా ఉండొద్దు. దేవుణ్ణి ప్రకటించే విషయంలో మౌనంగా ఉండొద్దు. దేవుని కొరకు చేయవలసినటువంటి దాంట్లో ఏ విషయంలో మౌనంగా సైలెంట్గా ఉండిపోకూడదట. ఈలోగా క్రైస్తవం అలా అనేకులు అలాగే చచ్చిన స్థితిలో మౌనంగా ఉండిపోయారు వాళ్ళు. అరే ఇప్పుడు మీరు మౌనంగా ఉండడం కాదు, నువ్వు లేవాలి, ఇప్పుడు పరిగెత్తే సమయం ఇది, మీరు పనిచేసే సమయం, దేవుని కొరకు మీరు ముందుకు సాగే సమయం ఇది. ఈ సమయంలో మౌనంగా ఉన్నారేటని దేవుడు బాధపడతాడు. అందుకని ఈ 3 కీర్తనల ద్వారా ఇంకెన్నో విషయాలు ఉన్నాయి, ముగిస్తున్నాను. కనుక ఈ 3 కీర్తనల ద్వారా దావీదు తన జీవితంలో ఒక మౌనాన్ని తను కలిగిన వాడుగా, అలాగే మౌనాన్ని వీడిని నోరు తెరిచిన వాడుగా కనబడుతున్నాడు. అందుకే అపోస్తులు దేవునికి అడ్డుగా ఆటంకంగా ప్రకటిస్తున్నటువంటి మనుషులు ఎదుట నోరు తెరిచి మాట్లాడారు, అక్కడ వాళ్ళు మౌనంగా ఉండలేదు మాట. కాబట్టి ఈనాటి క్రైస్తవము ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండిపోవాలో, ఎక్కడ మౌనాన్ని వీడి మనం మాట్లాడాలో తెలుసుకోకపోతే మనం చాలా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను నష్టపోతాము. అలాగే సాతాను చేత మనం చాలా ఘోరమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోగలుగుతాం. అందుకని యుద్ధశూడైనటువంటి యెహోవాకు మనం అవకాశం ఇచ్చినప్పుడు, మనం మౌనం వీడి ఆయనను లేపినప్పుడు, ఆయన లేచి ఇగో గాలిని సముద్రమును నెమ్మలపరిచినట్లుగా, గద్దించినట్లుగా మన విరోధుల్ని గద్దెస్తాడు, విరోధులతో మాట్లాడతాడు. కనుక ఎందాక మౌనంగా ఉంటావని భక్తులు దేవుణ్ణి లేపినట్లుగా మనము దావీదులాగా అంగలార్పు విద్యను మనం చెయ్యాలి. అప్పుడు మౌనంగా ఉన్నాం, దేవుణ్ణి స్తుతించాలి, అప్పుడు మౌనంగా ఉన్నాం. కానీ దేవుడు వచ్చిన తర్వాత మౌనంగా ఉంటే ఆయన మన సమస్యలపై ఆయన పోరాడి యుద్ధం యెహోవాదే, విజయము భక్తుడిది అనేటువంటి మాటను నెరవేరుస్తాడు. కాబట్టి ఈ విధంగా మనము మన జీవితాల్లో మౌనమును పాటించే వారిగా, అలాగే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ మౌనాన్ని వీడి దేవుని కీర్తించి దేవుని గణపరిచినట్లుగా దావీదుని పోలి నడుచుకుందాం. అటువంటి కృపా, ధన్యత, ప్రత్యక్షత దేవుడు మనకును సార్వత్రిక సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.
ఎక్కడికి వెళ్ళారండి?